శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ప్రకాష్ రాజ్ గారు ఒక చర్చిలో కనిపించారు. దానికి కారణం ఆయన మదర్ చనిపోతే దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అయితే ప్రకాష్ రాజ్ గారిని మనం ఎన్నోసార్లు నేను ఎవరిని విశ్వసించనని, నాస్తికున్నని, సంథింగ్ ఎన్నో రకాలుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు అంటే తల్లి కోరిక మేరకు వెళ్ళారంటారా ఆ చర్చ్కి? అంటే చర్చి సాంప్రదాయబద్ధంగానే అన్నీ జరిగాయి ఆవిడికి కార్యక్రమాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనం ప్రకాష్ రాజ్ గారిని అడగాలి. ఎందుకంటే నమ్మను అని సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తారా? తల్లి కోరిక మేరకు చేసినా కూడా తప్పులేదు, అదేమి చేయడం తప్పని నేను అన్ను. కానీ మిగిలిన మతాలను దూషించడం తప్పంట. ఇప్పుడు మీరు నమ్మరు, సరే ఓకే గుడ్. కానీ మీరు ఒక మతాన్ని ఎందుకు తిడతారు? మీ ఇంట్లో వాళ్ళు విశ్వసించే మతంలో ఉండే మంచి చెడులు ఎందుకు మాట్లాడరు కదా? అది మనం అడుగుతున్నాం. అంతే తప్ప తల్లి కోరిక తీర్చడం తప్పు కాదు. ఆయన సండే మాస్కి అటెండ్ అవ్వడం తప్పు కాదు. అంటే మరణానంతరం చేస్తారు. లేదంటే సండే వీళ్ళు వెళ్తారు కదా, చర్చికి వెళ్తారు, దాన్ని మాస్ అంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆరాధన, ప్రాయశ్చిత్తం, ప్రార్థన, కృతజ్ఞత, ఈ 4 అంశాలు ఉంటాయట. ఓకే. అయితే వీళ్ళు యేసు సిలువ వేశారు కాబట్టి దాని సందర్భంగా లాస్ట్ సప్పర్ అంటే చివరి భోజనాన్ని గుర్తు చేసుకుంటూ బ్రెడ్ వైను యేసుకి అంటే ఆయన రక్తంగా వీళ్ళు సమర్పిస్తారు. మరి ఏంటో నాకు తెలీదు, మనం తెలుసుకున్నది అది, కొంతమందిని అడిగితే చెప్పింది. సరే, మరి అంత నమ్మకంగా వారు చేశారు అంటే కొద్ది గొప్ప విశ్వాసం ఉండాలిగా. ఆయన దండం పెట్టుకోవడం కూడా చూసాం మనం ఫొటోస్. మీరు మారండి, లేదు మారకపోయినా మీరు నమ్మండి, దట్ ఈస్ యువర్ పర్సనల్, నో అబ్జెక్షన్ ఫర్ అస్. మీరు అన్నింటికీ జస్ట్ ఆస్కింగ్ అంటారు కాబట్టి మనం కూడా జస్ట్ ఆస్కింగ్ అంతే. వాట్ ఈస్ దిస్ ప్రకాష్ రాజ్ గారు? చాలా మంది నేను చూశానండి, నాకు నమ్మకం లేదండి, నేను నాస్తికుడిని, మా ఆవిడ నమ్ముతుంది అనుకోండి, ఆవిడ నమ్మకాలు నేను కాదన్ను. ఇప్పుడు స్టాలిన్ అంతే కదా, నేను నమ్మని అంటాడు, వాళ్ళు ఆవిడ తెల్లారులేస్తే గుళ్ళలో ఉంటుంది ఆవిడ, రోజు తీర్థప్రసాదాలు ఇంటికి వస్తాయి. వాళ్ళు తింటారో తినరో మనకు తెలియదు అనుకోండి. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో అయితే ఇష్టపడరు తీసుకోవడానికి పిల్లలు అని చెప్పింది ఆవిడ. మరేమో మనకు అది సరిగా తెలియదు. అందుకని ఇప్పుడు మీ నమ్మకాన్ని నేను కాదనకూడదు, కానీ నేను నమ్మను, అది వేరే విషయం. కానీ నేను మిమ్మల్ని దూషించకూడదు, అది ఆ ఒక్కటి మనం పాటించాలంట. హిందువులను తిడుతూ, హిందూ దేవతలను తిడుతూ, హిందూ దేవుళ్ళని తిడుతూ, అది మీ మతం నేర్పిస్తుందా? వేరే ఏ మతమైనా నేర్పిస్తుందా? అది నేర్పించకూడదు కదా. అలా నేర్పించే మతం కాదు నా దృష్టిలో, నేను చెప్తున్నది అది. కాబట్టి ఆయన నమ్మారా, నమ్మలేదా, లేకపోతే తల్లిగారి కోసం చేశారా, అదే ఆయన వ్యక్తిగతం, మనం అస్సలు కాదను. కానీ ఆయన చాలా విషయాల్లో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అని అంటారు కాబట్టి మనం కూడా ప్రశ్నిస్తున్నాం అంతే. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ.